వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. అమెరికాలో ఒక పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా మరణించిన తెలుగు విద్యార్థి కందుల జాహ్నవి కేసు తెలుసు కదా. ఆ అమ్మాయిని నిర్లక్ష్యంగా కాల్చిందే గాక చచ్చిపోతే ఎవడు పట్టించుకుంటాడు, ఈ మరణానికి వాల్యూ ఏంటి అన్నట్టుగా విర్రవీగి మాట్లాడిండు ఆ పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు అదే అమ్మాయి ఆమె కుటుంబానికి సుమారు 262 కోట్ల నష్టపరిహారం చెల్లించిందట. అంటే అమెరికా కరెన్సీలో $29 మిలియన్ సియాటెడ్ ఒప్పందం కుదుర్చుకుందట. ఈ మేరకు బుధవారం సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేశారు. కందుల జాహ్నవి మృతి చెందడం అత్యంత బాధాకరమని, ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కాస్త ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నట్లు సియాటెల్ అటార్నీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే దీనిపై జాహ్నవి కుటుంబం తరపున అటార్నీ నుంచి ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన లేదు. ఈ కేసులో పరిహార ఒప్పందం కోసం ఇరుపక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికాకు వెళ్లింది. ఆమె సౌత్ లేక్ యూనియన్ లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేసింది. 2023 జనవరి 23న రాత్రి జాహ్నవి రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో జాహ్నవి తీవ్రంగా గాయపడింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదానికి కారణమైన పోలీస్ అధికారి కెవిన్ డావే జాహ్నవి మరణం గురించి జోక్ చేయడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. ఆమె ఓ సాధారణ వ్యక్తి, ఈ మరణానికి విలువ లేదు అని పోలీస్ అధికారి అన్న మాటలు ఆయన బాడీ కెమెరాలోనే రికార్డ్ అయ్యాయి. దీనిపై అప్పట్లో ఇండియా తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. కెవిన్ తీరుపై అమెరికాలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. ఫలితంగా అతన్ని విధుల నుంచి తొలగించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం 40 కిలోమీటర్ల జోన్లో ఉండగా కెవిన్ గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడుపుతూ జాహ్నవిని ఢీకొట్టాడు. ఆమె 100 అడుగుల దూరం ఎత్తుకు ఎగిరిపడినట్లు గతంలో వార్తలొచ్చాయి. మరోవైపు ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల డెవేపై అభియోగాలు మోపడం లేదని పేర్కొంటూ కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం ఓ ప్రకటన గతంలో విడుదల చేసింది. ఏమైనా కానీ విలువ లేదు అన్న మరణమే 200 కోట్లకు పైగా నష్టపరిహారానికి సిద్ధమయ్యేలాగా చేసింది. ఆ పైసలు ఆ అమ్మాయి నా తల్లిదండ్రులకు తీసుకొచ్చి ఇవ్వలేవు, కానీ వాళ్ళ జీవనానికి ఎంతో కొంత ఉపయోగపడతాయి. సో అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని, దాన్ని మర్చిపోయి ఆ అమ్మాయి పేరు మీద సమాజానికి దేశానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలని ఆ పైసల ద్వారా చేయాలని, వాటిని వాళ్ళ భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. రోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈరోజు ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.